తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి వాసులు ఆందోళన చేపట్టారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఇందిరా కాలనీలో నెల రోజులుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. పంచాయతీ సిబ్బందితో మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇప్పుడు అధికారులు ప్రత్యేకించి ఈవో గారు మా ప్రభుత్వానికి చీటి తేవాలని, మా ఎమ్మెల్యే గారికి బ్యాట్ తేవాలని వీళ్ళు చేసి పని వల్ల ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కినటువంటి ఇంద్రమ్మ కాలనీ ప్రజలు ఇవాళ రోడ్డు ఎక్కి హలో లక్ష్మణ అంటూ మాకు నీళ్ళు ఇవ్వండి అని వాళ్ళు ఏమీ అడగలే, నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. ఈ ఇంద్రమ్మ కాలనీలో సుమారుగా 200 గృహాలు ఉంటాయి. 4 అంగుళాల బోర్ ఉంది, 40,000 లీటర్ల ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంది. అంతుండి కూడా వీళ్ళు ఇంత హలో లక్ష్మణ అంటూ అంటే దీని వెనకాల ఏదైనా కుట్రపూరితం ఉందా, దురుద్దేశం ఉందా, అధికారులు ఉద్దేశపూరితంగా చేస్తున్నా మాకు అర్థం అవట్లేదు. కానీ ఎవరేం చేసినా మా ప్రజల కష్టాలు మేము స్పందించాం. నిజంగా పాపం ఇంత మహిళమ్మలు రోడ్డెక్కి ఈ టైంలో కూడా వచ్చి గంట నుంచి చేశారంటే ఎంత ఆవేదన ఉంటూ వచ్చారో మీరు అర్థం చేసుకోవాలి.